अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम ఖురాన్లోని 13వ సూరా అర్-రాద్లోని మొదటి వాక్యం నుంచి అలిఫ్ లామ్ మీమ్ రా ఇవి ఖురాన్ గ్రంథంలోని వాక్యాలు గ్రంథ వాక్యాలు. నీ ప్రభువు తరపు నుంచి నీ వైపుకి నీపై అవతరింపజేయబడేదంతా కూడా పరమ సత్యం నిజం, కానీ చాలామంది దీనిని విశ్వసించరు అని మొదటి వాక్యంలో చెప్పడం జరిగింది. రెండవ వాక్యం స్తంభాలు లేకుండానే ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపిన వాడే అల్లా, దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఆయన అర్ష్ సింహాసనంపై ఆసీనుడయ్యాడు. ఆయన యొక్క అర్ష్ సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు. అది 7వ ఆకాశం పైన అర్ష్ అనేది ఉంది. ఇకపోతే సూర్యచంద్రులను నియంత్రణలో ఉంచినవాడు, సూర్యచంద్రులను ఒక నియంత్రణలో ఒక క్రమ పద్ధతిలో ఉంచినవాడు కూడా ఆయనే అని, ప్రతి ఒక్కటి ఒక నిర్ధారిత సమయంలో తిరుగుతోంది కార్యక్రమాల నిర్వహణకర్త కూడా ఆయనే అని, మీరు మీ ప్రభువును కలుసుకునే విషయాన్ని ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే, స్వర్గం గురించి చెప్తున్నాడు. ఇక్కడ కర్మల తీర్పు దినం గురించి మీరు మీ ప్రభువును కలుసుకునే విషయాన్ని నమ్మగలందులకు గాను ఆయన తన యొక్క నిదర్శనాలన్నింటినీ స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. మూడవ వాక్యం ఆయనే భూమిని విశాలంగా పరిచి అందులో పర్వతాలను నదీ నదాలను సృష్టించింది కూడా ఆయనే. ఇంకా అందులో మరి ఈ భూమిలో ఈ నదులు పర్వతాలే కాకుండా వీటిలో అనేక రకాల పండ్లను రెండేసి జతలుగా సృష్టించింది కూడా ఆయనే పగటిపై రాత్రిని కప్పివేస్తాడు. నిశ్చయంగా పగటిపై రాత్రిని ఆయన కప్పివేస్తాడు. నిశ్చయంగా చింతన చేసేవారికి, ఆలోచించేవారికి, రీసెర్చ్ చేసేవారికి ఇందులో చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఇది మూడవ వాక్యం. ఇకపోతే నాలుగవ వాక్యంలో భూమిలో అనేక రకాల నేలలు, భూమిలో అనేక రకాల మట్టి, అనేక రకాల నేలలు ఉన్నాయి. ఒకదానికి ఒకటి ఆనుకొని ఉన్నాయి ఆ యొక్క నేలలు. భూమిలో అనేక రకాల నేలలు ఉన్నాయి. అది భూమి పొరల, లేదా అదేవిధంగా మనం చెప్తాం కదా తెల్లరేగడ భూమి, నల్లరేగడ భూమి, ఎర్రరేగడ భూమి, ఇలా భూమిలో అనేక రకాల నేలలు ఉన్నాయి. అలాగే భూమిలో కూడా పొరలు కూడా ఉన్నాయి. మరి అందులో ద్రాక్ష తోటలు ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి, ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని శాఖలుగా చీలి ఉండగా మరికొన్ని వేరే రకంగా కూడా ఉన్నాయి. వీటన్నిటికీ భూములు ఎన్ని రకాలు ఉన్నా, పొరలు ఎన్ని రకాలు ఉన్నా, పంటలు ఎన్ని రకాలు ఉన్నా, జాతులు ఎన్ని రకాలు ఉన్నా, వీటన్నిటికీ ఒకే రకమైనటువంటి నీరు సరఫరా అవుతుంది. అయినప్పటికీ మేము ఆ పండ్లలో ఒకదానికి మరొక దానికి ఒక శ్రేష్టతను, ఒక గొప్పదనాన్ని ప్రసాదించాము అని అల్లా చెప్తున్నాడు ఈ యొక్క వాక్యంలో. అంటే కొన్ని పులుపుగా, సేదుగా, తియ్యగా, వగరగా, కొన్ని మెడికల్ ప్లాంట్లు ఉన్నాయి, కొన్ని తినేవి ఉన్నాయి, కొన్ని కూరగాయలు ఉన్నాయి, కొన్ని ఆహారపు పంటలు ఉన్నాయి, కొన్ని పండ్ల తోటలు ఉన్నాయి, కొన్ని ధాన్యాలు ఉన్నాయి, కొన్ని ఆకుకూరలు ఉన్నాయి, కొన్ని వనమూలికలు ఉన్నాయి. ఇలా రకరకాలు ఉన్నాయని, మరి వీటన్నిటికీ ఒకటే నీరు సరఫరా అవుతుంది, ఒకటే నీరు కురుస్తుంది. వాటి ద్వారానే రకరకాలవన్నీ కూడా రకరకాల అద్భుతాలు జరుగుతున్నాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. విజ్ఞులకు, ఆలోచించే వారికి ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 4వ వాక్యంలో 13వ సూరాలో తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా 5వ వాక్యం, ఓ ప్రవక్త, ఒకవేళ నువ్వు ఆశ్చర్యపడవలసి ఉంటే ఏమిటి, మేము మరణించి మట్టిలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా పుట్టించబడతామా అన్న వారి మాటలపై ఆశ్చర్యపోవాలి. తమ ప్రభువు పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వారు వీరే. పట్టాలు వేయబడేది వీరి మెడలలోనే, నరకవాసులు కూడా వారే.
అందులో వారు కలకాలం ఉంటారు. అంటే ఇక్కడ అల్లా చెప్తున్నారు ఏమని, ప్రళయ దినం ఉంది, తీర్పు దినం ఉంది, జడ్జిమెంట్ డే ఉంది. ఒక మనిషి బ్రతికి ఉండగా మళ్ళీ ఎలాగైనా చనిపోవాల్సి వస్తుంది. వారు మంటలో కలిసిపోయినా, భూమిలో కలిసిపోయినా, నీటిలో కలిసిపోయినా, జంతువులు తినేసినా కూడా మళ్ళీ వారందరినీ ప్రళయ దినం రోజు తిరిగి లేపడం అయితే జరుగుతుంది. మొదటిసారి పుట్టించిన ఆ సృష్టికర్త రెండవసారి వారిని ఎక్కడ ఉన్నా లేపడం చాలా తేలిక అని ఖురాన్లో అనేక వాక్యాలలో తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి హదీసుల్లో అనేక వాక్యాలు ఉన్నాయి. మొదటిసారి పుట్టించిన ఏ ఆధారము లేకుండానే మొదటిసారి మిమ్మల్ని ఒక చిన్న నీటి బిందువు ద్వారా చేసిన అల్లాకి మరి రెండవసారి మిమ్మల్ని లేపటం చాలా తేలిక అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి అనేక వాక్యాలు ఇక్కడ ఈ యొక్క సూరాలో కూడా 13వ సూరాలో ఇప్పుడు మనం 5 వాక్యాలు చదువుకోవడం జరిగింది. ఇంకా ముందు అనేక వాక్యాలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరే మీ యొక్క ఫోన్లో కానీ మీ ఇంట్లో కానీ ఏదైనా దగ్గరలో ఉన్న మస్జిద్లో నుంచి కానీ ఖురాన్ తీసుకొని మీరు కూడా చదవచ్చు. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల. ఆమీన్.